కానీ పంచాయతీలు కానీ అట్లాగే మన గ్రామానికి ఏం కావాలి అని అనుకున్నప్పుడు మన గ్రామంలో ఉన్న పెద్దలు ఏం చేస్తారంటే కూర్చొని అరే మన గ్రామానికి ఇది కావాలి, ఇది ఏ ప్రభుత్వం దగ్గర ఏ అధికారి దగ్గర దొరుకుతుంది, దీన్ని ఎట్లా మనం పొందాలా అని ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకొని ఇది మాకు కావాలి అని చెప్పేసి ఆ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళేసి ఇట్లాంటి కాగితం మీద రాసుకొని ఇది చెయ్యండి అని చెప్పి ఇవ్వడమే పీసా చట్టం యొక్క ముఖ్య విధి పని. అంతేనా? ఇంకొకటి కూడా ఉంది. నేను పోలీసులు వచ్చి అడిగిన మా వాళ్ళని మీరు గిరిజనేతలు వచ్చి మా భూమి లేకపోతే మా మీద కేసు పెడితే మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు వాళ్ళ తరఫున చెప్పాను. అవునా? అందరు విన్నారు కదా? అది కూడా దీంట్లో ఉంటుంది. మన గ్రామంలో జరిగే ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మన పీసా గ్రామ సభ కమిటీకే ఉంటుంది తప్ప వేరే వాళ్ళు దీన్ని ఎంటర్ కావడానికి వీల్లేదు. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? ఒక 65-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇందరికి ఒక తల్లి ఉండే కదా, ఒక పెద్ద ఆయన ఉండే. సరే, ఒకప్పుడు రండి రాజకీయ పార్టీలు మన గ్రామాల్లో చేరి మనల్ని విచ్ఛిన్నం చేసి అన్నదమ్ములు ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ముల మధ్య కూడా రాజకీయ పార్టీల గొడవలు పెట్టి కుటుంబాలను విడగొట్టి ఇది చేయక ముందు మన గ్రామాల్లో మన గ్రామ పెద్దలు వాళ్ళు ఇచ్చిన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. పీసా గ్రామ సభ అని చెప్తాం. మన గ్రామానికి కావాల్సిన ప్రతిదీ కూడా మన గ్రామంలో కూర్చొని మనం తీర్మానం చేసుకోవాలా. మన గ్రామానికి ఎవరైనా అధికారులు రావాలన్నా ఒకప్పుడు అవే పంచశీల సూత్రాలు. మన ప్రాంతానికి రావాలన్నా అధికారులు బయట వచ్చి నిలబడేవాళ్ళు. అవునా బెదర్సే? ఒకసారి చెప్పండి, మీ టైంలో మన గ్రామాలలో మన గ్రామ పెద్దలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు? ఒక గిరిజనేతరుడు కానీ ఒక ప్రభుత్వ అధికారి కానీ మన గ్రామాలకు రావాలంటే వాళ్ళు ఎక్కడుండి మనల్ని పిలిపిస్తారు? మీ నోటితో మీరు చెప్పండి. మన భాష చెప్పండి. మన ఆదివాసి ఆ రోజుల్లో చిన్న తప్పు తుంక బెర తప్పు తుంక నాటే సంస్థ జరగక కూడా ముందు పెదతి కలిలో తప్పుల నుండి మమ్మిರುವ ಮೈತಮ ಮೈಸ್ ಮಲ್ಲ ಓನದು ಏಕಮಾಟ ಅವತ್ತ ಕೆಲಸ ಮಲ್ಲ ದೆಬಲಾಡಿ ಬೇನವಾನು ಪೆದತವಾನು పెద్దవాళ్ళు మాట నుండి ఏప్రిల్కి ఎత్తను మన నాటేపురు ఏప్రిల్ మంతం ఏప్రిల్కి ఎత్తను ఏప్రిల్ మాట నుండి కులతికి ఎత్తను కుల మత కూడ్లు కూర్తస్కి ఆ ముందు రిపోర్ట్ ಬೇರೆ ಬಾರಕ್ಕೆಲ್ಲ ನಿಮ್ಮ ಕೂಡ್ತಿ కదా నా వ్యవస్థ రిపోర్ట్ ఇస్తే కదా నాకు ఎత్తే కదా నీకు బాధ కెళ్ళలేదు కానీ పలానా మనసు నా నేను వస్తాను తోడా నాకు తిరిగిన తప్పుతాడు ఇంజరు ఓడికెత్తను ಕೆತ್ತಸ್ಗೆ ನೀನು ಬಾತ್ ಕೋಪ ಬರ್ತಿದ್ರು ನೀನು ತಂದು ಕೆತ್ತಿ ನಾವು ರೋಡಿಸ್ತಾ ಅಂತಂದ್ರೆ ಓಡ್ಕೆತ್ತ ಬೆತ್ತಸ್ ಬಾತ್ ತುಂಬ ನೋಡಿ ತಪ್ಪು ನೀವ అలా నేను తత్తి నువ్వు నాడు తనుమ సాయి మందవ అదే పోలీటేసి ఇంత కనిపించడాది చేద్దాం కాదు ఆరోడు దాని నన్నుకి నీకు సోపు సాయి నాయ కలిసి కల్లి ఒక కల్ తత్కాసంది అంచే ఒరు పక్క అంచేది పెద్ద నాయత్వం ఆ రోజుకి ఇంచి బాత్తం ముందు మా బెరతోడు భక్తుడు ఊరితో నన్ను చొప్పిలతో కలిసి ఉంటాను పెద్ద కుదిరి నాని బెక్క అక్క తీసుకోదు సాయి కుప్పిస్తున్నారు ఓ పక్క కుది క్యాన్సర్ ఇంజిన్ కూడా మా నాటే పాత సమస్య పక్కన కూడా నన్ను పెద్ద నయ్యో నాటే పెద్ద మనిషి మా పెద్ద వేరేమిందో పూజలు వేరేమిందో కానీ నాని కరిగిపోదు పెద్ద తినిన కనక్కి నసినతుంది కాబట్టి ఈయన తుంగలాలతో ముందుకేసారు. అంటే దాని అర్థం ఏంటి? మన గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్యను కూడా మన గ్రామ పెద్దలే కూర్చోబెట్టి ఎవరిని తప్పైతే వాళ్ళను
మాట వినకపోతే నేను దెబ్బలు తన్ని పంచాయతీ చేసి ఆ కుటుంబాల మధ్యలో ఉన్న గొడవలు కానీ ఆస్తుల మధ్యలో ఉన్న గొడవలు కానీ వీళ్ళే తీర్మానం చేసేసి సరి చేసేవారు. ఈసా అదే వేరేదే కాదు. ఇక్కడ ఈసా గురించి మనం కొత్తగా ఎత్తుకాల్సిన పని లేదు. అర్థమైందా? మనకి ఏం కావాలా, ఎట్లా కావాలా, ఏ అధికారి చేయాలా అంటే మనం తీర్మానం చేసి తీసుకుపోయే అధికారులకు ఇప్పుడు ఇస్తే నేను చెయ్యను అనడానికి అధికారికి అధికారం లేదు. చచ్చినట్టు చేయాల్సిందే. ఇది పీసా. ఇంకేమైనా చెప్పాలా దీని మీద? నేను కూడా ఏ పోలీస్